ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ఈ రోజు 10 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. 43వ CRDA అథారిటీ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అమరావతిలో 20,000 కోట్ల విలువైన పనులకు పాలనపరమైన అనుమతులపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇప్పటికే CRDA అథారిటీ ఆమోదించిన పలు ప్రాజెక్టుల ఆమోదం కోసం కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు రానున్నాయి. ఇక PDS రైసు విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడా కేబినెట్ లో చర్చ జరగనుంది. మరోవైపు సోషల్ మీడియా దాడులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై కూడా చర్చించనున్నారు. ఇక రాష్ట్రంలో వివిధ సంస్థల పెట్టుబడుల అంశంపై చర్చించనున్నట్టుగా తెలుస్తుంది. విజయవాడ బుడమేరు ముంపు బాధితులకు రుణాల రీస్కెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై చర్చించనున్నారు. పలు పరిశ్రమలకు భూ కేటాయింపుల విషయంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. కాగా ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే CRDA పలు పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాధాన్యత క్రమంలో అన్ని పనులను పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 3 ఏళ్లలోనే రాజధాని అమరావతిలో నిర్మాణాలను పూర్తి చేస్తామని ఇప్పటికే ప్రకటించారు మంత్రి నారాయణ. ఈ నేపథ్యంలో జరగనున్న కేబినెట్ సమావేశంలో CRDA సమావేశంలో ఆమోదం తెలిపిన పనులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందట. మరోవైపు కాకినాడ పోర్టులో PDS రైసు పట్టుబడిన వ్యవహారం సంచలనం సృష్టించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడం కూడా చర్చగా మారింది. ఈ తరుణంలో PDS రైసు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా ఆసక్తికరంగా మారింది.